పోలవరం ప్రాజెక్టు. ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల పట్ల కూడా ముఖ్యమంత్రి గారు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే పోలవరం సివిల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే 81.70% మరి ఈ రోజు వరకు జరగడం, అంటే 81.70% ఇప్పటి వరకు సివిల్ వర్క్స్ జరగడం. ఎందుకంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం 3% మాత్రమే పనులు జరిగాయి. మరి ఈరోజు మేము 11 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, దగ్గర దగ్గర 6% పనులు, 11 నెలల్లోనే 6% పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగాయి. ఇప్పటి వరకు 81.70% సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీ అందరికీ తెలుసు, ఏదైతే ఆ రోజు మరి 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ మరి గత ప్రభుత్వం విధ్వంసానికి బలైపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ నూతనంగా ఈవేళ నిర్మాణం ప్రారంభించి మరి ఈ యొక్క 10 నెలల కాలంలోనే 26% డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే రేపు 2025 డిసెంబర్ కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసేటువంటి ప్రణాళికను అమలుపరచమని చెప్పేసి కూడా మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకి అంటే రేపు ఏదైతే వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ అంటే ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి దాని టైం డ్యూరేషన్ కూడా దగ్గర దగ్గర 4-5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ యొక్క సీపేజ్ వాటర్ నుంచి ఆ యొక్క అప్పర్ కాపర్ డ్యామ్కి ఇబ్బంది లేకుండా ఏదైతే బట్రస్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేయాలని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఆ బట్రస్ డ్యామ్ కూడా 91% మనము పూర్తి చేయడం జరిగింది. ఈ నెల ఆఖరికల్లా ఆ బట్రస్ డ్యామ్ కూడా పూర్తయి ఏదైతే ఎగువ కాపర్ డ్యామ్కి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. తద్వారా మనం వర్షాకాలంలో కూడా పనులకి మ్యాక్సిమం ఆటంకం లేకుండా కూడా ఆ డయాఫ్రమ్ వాల్ అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ సంబంధించినటువంటి మెయిన్ డ్యామ్ పనులు కూడా చక్కబెట్టుకోవడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 2కి సంబంధించి మరి ఏదైతే అక్కడ శాండ్ని గట్టిపరచడానికి వైబ్రో కాంప్రెక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా 54% పూర్తయినవి. ఏదైతే నవంబర్లో కల్లా మిగిలినటువంటి శాతం కూడా పూర్తి చేసి నవంబర్ నుంచి గ్యాప్ 2కి సంబంధించినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కూడా మరి అమలు చేసేటువంటి విధంగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మా యొక్క లక్ష్యాన్ని అంతటి కూడా నిర్దేశించడం. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి మరి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నా బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో మరి అటు మైలవరం కానీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బుడమేరుకు సంబంధించి లాస్ట్ టైం ఏదైతే 3 గంటలు పడ్డాయో ఆ 3 గంటలకు సంబంధించినటువంటి వాటి దగ్గర సీసీ వాల్స్, ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడ గంటలు పడకుండా, ఎందుకంటే బుడమేరుకి ఎప్పుడు గంటలు పడినా ఆ ప్రాంతంలోనే పులువాకి ఆపోజిట్ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎప్పుడు అక్కడ గంటలు పడుతున్నాయని అక్కడ మనం సీసీ వాల్ ఏదైతే నిర్మాణం చేస్తున్నామో ఆ పనులు పూర్తి చేయడంతో పాటుగా రేపు భవిష్యత్తులో విజయవాడకు కూడా ఆ బుడమేరు వరద నుండి కాపాడుకునేటువంటి విధంగా మరి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించమని, అంటే ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే బీడీసీ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ ప్రస్తుతం 17,500 క్యూసిక్లు సామర్థ్యం మాత్రమే ఉంది. దాన్ని 37,500 క్యూసిక్లకి పెంచేటువంటి దానికి అవసరమైన వ్యయాన్ని ఏదైతే వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఓల్డ్ ఛానల్ అంటే ఏదైతే సిటీ మెయిన్ చెల్లినటువంటి ఓల్డ్ ఛానల్ ఏవైతే ఉందో ప్రస్తుతం ఆక్రమణ ద్వారా కేవలం అది 2,000 క్యూసిక్లు మాత్రమే కెపాసిటీ ఉంది. ఏదైతే ఎనికేపాడు ఏదైతే యూటీ ఉందో ఆ ఎనికేపాడు యూటీని కూడా పెంచడం ద్వారా రేపొద్దున ఏదైనా ఫ్లడ్ వచ్చినా కూడా మనం బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎనికేపాడు యూటీని కూడా మనము దాన్ని కూడా కెపాసిటీ వెళ్ళేటువంటి విధంగా అవుట్ఫ్లో వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా అంటే ముందు ఇమ్మీడియట్లీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా టైం టేకింగ్ లేకుండా ఇమ్మీడియట్లీ మనం ఎంతవరకు అయితే సేవ్ చేయగలుగుతామో అంతవరకు ఆ ప్రయత్నాలు 1 by 1 ఒకటి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించి ఇంకా ప్యారలల్ కెనాలు అదేవిధంగా ఈ వెనుకేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు, కొల్లేరు నుంచి మళ్ళీ ఉప్పుటేరు వరకు ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ
ఆ బీఈడిసి డైవర్షన్ ఛానల్ ఏవైతే ఉందో అది 37,500కు పెంచడం, యూటీ ఏదైతే మనకి వెనుకబడి ఉందో దాని కెపాసిటీని పెంచడం ద్వారా కొంతమేర వరద నుంచి మరి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఫేజ్లో వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా సుదీర్ఘంగా ఈవేళ ఇరిగేషన్ శాఖకు జరిగినటువంటి ఈ రివ్యూ ద్వారా చాలా క్లియర్గా మనం ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఖచ్చితంగా రాబోయే 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మరి మనం ఆ వ్యవసాయానికి కానీ పంటలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆఖరి ఎకరం వరకు కూడా నీళ్ళు వెళ్ళేటువంటి విధంగా మనం ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేజర్గా రివ్యూ చేస్తూ మరి మా అందరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.